ఎంత వీలైతే అంత తొందర కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెనుకడుగు ఓడకుండా వాళ్ళ భవిష్యత్తులో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగరేసుకొని తిరిగే పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా మీ తల్లిదండ్రులు అనేక ఆశలతో మేము చదివిస్తున్నారు. ఇంట్లో ఈ ఇబ్బంది ఉన్నా కూడా తిండికి లేకుండా కూడా కూలీనాలు చేసుకుని ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకున్నప్పటికీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. నా పిల్లలు ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, లేకుంటే సమాజానికి ఉపయోగపడే చదువు కావాలి, భవిష్యత్తులో మమ్మల్ని పెంచి పోషించే స్థాయికి రావాలని చెప్పి ఎన్నో ఆశలతోని మీ తల్లిదండ్రులు ఇలా కలగన్నారు. మీరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనం చదువుతున్నప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తురావాలి. అరే మా నాన్నకు బట్టలు లేవు, మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్న లేబర్ పని చేస్తాడు, మా నాన్న పొలం పని చేస్తాడు, మా నాన్న ఆటో నడుపుతాడు, మా నాన్న రిక్షా నడుపుతాడు, మా ఇంట్లో తిండికి కష్టం ఉంది. కానీ ఏ రోజు కూడా మా నాన్న వచ్చి నీకు తిండి కష్టమైంది బిడ్డ, నీకు తిండి పట్టడానికి కష్టమవుతుంది, నిన్ను చదువుకోవడం కష్టమవుతుంది అని చెప్పి ఏ రోజు మన నాన్న వచ్చి మన అమ్మ వచ్చి మన దగ్గర చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం దృష్టించుకోవాలి. మనం చదివేటప్పుడు మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడి చదివిస్తున్నారు, వారు తెర వెనుక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు చూపడతలేరు. ఇలా మనం కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమన్నా వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి, వాళ్ళ కళను తీర్చడానికి మనం ఒక సంకల్పం తీసుకొని ముందుకు ప్రయత్నం చేస్తే అందరికంటే సంతోషపడేది మన తల్లిదండ్రులే. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసేటప్పుడు పేదల కష్టాలేందో తెలుసుకున్నాను. ఇవాళ నేను వాస్తవానికి పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన అంటే నాకు 50% ఓట్స్, 50% ఓట్లన్నీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో నాకు ఓట్లు ఇచ్చారు. నాకు ఎన్నికల తర్వాత ఒక అధికారి వచ్చి కలిసి అధికారి ఎన్నికల తర్వాత వచ్చి అన్నకు చిన్న సంఘటన జరిగిందని అన్నాడు. ఏంటిదని నేను అన్నాను. పోలింగ్ ఈవినింగ్ 3 to 5 అందరూ కూడా అన్ని పనులు చేసుకొని వచ్చి ఓటింగ్కి వస్తారు. ఆ అధికారి వచ్చి నాకు ఏం చెప్పిందంటే, ఒక 80-70 ఏళ్ల ముసలం వచ్చింది, ఆ ముసలం వచ్చి ఓటేయడానికి వచ్చింది, అప్పుడే కరెంటు పోయింది, ఆమెకు కనబడతలేదు, వచ్చి నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అన్నదట. నా పువ్వు గుర్తు కనబడతలేదు ఏందయ్యా అని చెప్పి ఆ ఎన్నికల అధికారిని అడిగితే, ఆ ఎన్నికల అధికారి పోయి చూపడ్డాక ఆమె ఓటేసి బయటకు వచ్చిందట. అది చాలా మంది క్యూలో ఓటర్స్ ఉన్నారు. ఈయనకు అమ్మ నుంచి 70 ఏళ్ల ముసలమ్మ ఆమె నుంచి అట్లా ఆన్సర్ వస్తుందని అధికారి అనుకోలే. అమ్మ నువ్వు వచ్చినావు కదా, ఇంత మంది ముందట నువ్వు పువ్వు గుర్తుని చెప్తున్నావు కదా, నువ్వు పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేసినావు అన్నాడట. అప్పుడు అమ్మ చెప్పిందట, నేను ఓటేయడానికి వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవరాలు ఒట్టేసి పంపించి బండి సంజయ్కి ఓటేయమని చెప్పి అన్నాడట. ఈ అధికారి అనుకున్నాడట, అరే 70 ఏళ్ల ముసలమ్మ వాళ్ళ మనవరాలు ఏదో డిగ్రీయో పీజో చేస్తుంది కావచ్చు అని చెప్పి, ఇన్ని మనవరాలు ఏం చేస్తుందమ్మా అంటే 3వ తరగతి చదువుతుంది అన్నదట. నాకు 3వ తరగతి చదివేటటువంటి అమ్మాయి కూడా వాళ్ళ బండి సంజయనకు ఓటేయమని చెప్పి వాళ్ళ 70 ఏళ్ల అమ్మమ్మని పంపిందంటే ఆ పిల్లల మనసు గెలవడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నేను ఒక ఫంక్షన్ పోతే ఒక అమ్మ వచ్చి నా తరపు ఉరికేస్తా ఉన్నది, ఆమె బిజ్జంకి పోతే నా వైపు ఉరికేస్తా ఉన్నది, నువ్వు ఆగు సార్ అంటున్నది. అరే అడ్డుకుంటుందా ఏందని నేను అనుకున్నా. ఏందమ్మా అంటే, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేసి సార్ మా పాప వస్తుంది సార్ అంటే, ఆ దూరం నుంచి వాళ్ళ నాన్నగారు 5th క్లాస్ చదువుతున్న ఒక పాపని ఎత్తుకొని వస్తుంటే ఏంది అంటే, నీతో సెల్ఫీ దిగాలి సార్ అన్నారు. సరే అని చెప్పి సెల్ఫీ దిగిన. ఎందుకు దిగుతున్నావు మా సెల్ఫీ అంటే, సార్ ఈ సెల్ఫీ కథ పక్కకు పోయింది సార్, నేను ఇక పార్టీ పేరు ఎందుకని, ఇది పొలిటికల్ స్టేజ్ కాదు, నేను ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీని సార్, నేను బీజేపీ కాదు సార్, ఫలానా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీని సార్, ఈ పాపకు హార్ట్ లో హోల్ వచ్చింది సార్, హార్ట్ లో హోల్ వస్తే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన, ఎన్నికల పోలింగ్ కంటే 2 days ముందు మా పాపకు సర్జరీ ఉండే,
మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసిండు, నేను ఎంపీటీసీని. మా ఊరు సర్పంచ్ నాకు ఫోన్ చేసి, ఏమై ఎంపీటీసీ సాబ్ ఎల్లుండే పోలింగ్ నువ్వు వస్తావా రావా అని నాకు ఫోన్ లో మాట్లాడితే, నేను మా పాప బెడ్ పక్కనే ఉన్నా, నేను రాలేను ఈ సర్పంచ్ సాబ్, నువ్వే చూసుకో, మా పాపకు హార్ట్ ఓట్లో ఉంది, సర్జరీ ఉంది, అందుకే రాలేకపోతున్నా, నువ్వే చూసుకొని ఫోన్ కడియేసా సార్. కడియేసాక ఈ బెడ్ మీద ఉన్న 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఏమన్నా తెలుసా అన్న? లేదు నాన్న, నువ్వు పోయి బండి సంజయనకు ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, లేకుండా మాత్రం సర్జరీ చేసుకోని చెప్పి ఈ 5వ తరగతి చదువుతున్నటువంటి బెడ్ మీద ఉన్న అమ్మాయి చెప్పడం వల్ల అమ్మాయి ఆయన చోటేసిపోయాడు. అంటే ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ఎంపీ గెలవాలని ఆలోచన కాదు. ఇవన్నీ కూడా మాకు ఏం ఆలోచన వస్తుందంటే, మాలాంటి పొలిటీషియన్స్ కూడా, అరే ఇంత పిల్లలందరూ కూడా మన మీద ఇంత ప్రేమ అభిమానంతో మనల్ని